హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం 6th క్లాస్లోని సెకండ్ లెసన్ అయిన స్నేహబంధం లెసన్ గురించి తెలుసుకుందాము. స్నేహబంధం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, కథ, ఇతివృత్తం, నైతిక విలువలు. ఈ పాఠం యొక్క ఉద్దేశం, స్నేహం అనేది చాలా విలువైనది. మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరం. స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడం, విద్యార్థులలో స్నేహభావాన్ని పెంపొందింపజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. విద్యార్థులలో స్నేహభావాన్ని పెంపొందింపజేయడం అనేది ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు చూడండి. ఈ పాఠము కథ అనే ప్రక్రియకు చెందినది. ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ. విష్ణుశర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నేసూరి తెలుగులోకి అనువదించిన మిత్రలాభంలోనిది. కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగం. చూడండి, ఇది కథలో ఏమేమి ఉంటాయంటే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణతో కూడుకున్నది అన్నదే కథ అని అంటారు. విష్ణుశర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నేసూరి తెలుగులోనికి అనువదించిన మిత్రలాభంలోనిది నుంచి ఈ పాఠ్యభాగం అనేది తీసుకొనబడింది. ప్రవేశిక. చిత్రాంగ, భయపడకు. ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వు కూడా కలిసావు. నువ్వు కూడా మాతో ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం అంటూ మందరకం అన్నది. ఈ మందరకం ఎవరు? చిత్రాంగుడు ఎవరు? ఆ మాటలను మందరకం ఎందుకు అనాల్సి వచ్చింది? విలువైన విషయాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం. ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. కాకి పేరు లగపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మందరకం. ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు ఒక జింక భయంతో పరిగెడుతూ ఈ స్నేహితుల దగ్గరికి వచ్చింది. ఆ జింక ఎవరో, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిందో ఆ స్నేహితులకు అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని తాబేలు నీటి మడుగులోకి జారుకుంది. ఎలుక కలుగులోకి దూరింది. కాకి చెట్టు మీదకి ఎగిరింది. ఒక కొమ్మ మీద వాలి చుట్టూరా చూసింది. భయపడాల్సిన పరిస్థితి ఏదీ లేదని నిశ్చయించుకొని స్నేహితులను బయటకు రమ్మని పిలిచింది కాకి. మడుగులో నుంచి వచ్చిన తాబేలు జింక దగ్గరకు పాకుతూ వెళ్ళింది. ఎలుక కలుగులో నుండి బయటకు వచ్చింది. కాకి నేలపై వచ్చి వాలింది. నువ్వెవరివి? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? ఎందుకు భయపడుతున్నావు అని తాబేలు జింకను అడిగింది. జింక ఇంకా రొప్పుతూనే ఉన్నది. జింక మెల్లగా గొంతు సవరించుకొని, నేను చిత్రాంగుణ్ణి అన్నది. జింక పేరేం పేరు? చిత్రాంగుడు. ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా నేను భయపడి ఇటు వచ్చాను. దారి తప్పాను. మీరిక్కడ దేవుడిలా కనిపించారు. మీరే నన్ను కాపాడాలి. మీతో కలిసి ఇక్కడే ఉంటాను. మీ స్నేహం నాకు కావాలి. కాదనకండి అని వేడుకున్నది. ఎవరు? జింక. అప్పుడు తాబేలు, చిత్రంగా, భయపడకు. ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వు కూడా కలిసావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం. ఈ పక్కనున్న పొదే నీ ఇల్లనుకో. నీకు కావలసినంత పచ్చిక ఈ చుట్టుపక్కల ఉన్నది. తీయటి మడుగు నీళ్ళే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు. అందరం హాయిగా ఉందాం అన్నది తాబేలు. ఎలుక, కాకి అవునవును అని అన్నాయి. చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు. అప్పటి నుండి అవన్నీ స్నేహంగా ఉన్నాయి. ఒకనాడు పొద్దు వాలుతున్న వేళకు తాబేలు, కాకి, ఎలుక ఒక చోటుకు చేరాయి. కానీ మేతకు వెళ్ళిన జింక ఇంకా రాలేదు. ఎందుకు రాలేదో తెలియక మిత్రుడి కోసం కలతపడుతున్నాయి. ఏం చేయాలో తెలియలేదు. త్వరగా చీకటి ముసురుతూ ఉన్నది. తాబేలు గబగబా పైకి వెళ్ళలేదు. చిత్రాంగుని ఎటుపోయి వెతకాలో ఎలుకకు తెలియడం లేదు. కాకి మనసులో తలుక్కున ఒక ఉపాయం మెరిసింది. అప్పుడది రెక్కలు విప్పింది. చటుక్కున లేచింది. గబుక్కున పైకి చూసింది. రివ్వున ఎగిరింది. ఎగురుతూ కళ్ళు విప్పార్చి ఇటు అటు చూస్తూనే ఉన్నది. ఒక చోట దాని చూపు నిలిచింది. హఠాత్తుగా కిందకి దిగింది. వలలో చిక్కుకున్న జింకను చూసింది. బయటకు రాలేక అల్లాడిపోతున్న నేస్తాన్ని చూసి దుఃఖించింది. చిత్రాంగుడి దగ్గరకు వెళ్ళింది. ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా? నీలాంటి మంచివాడికి రావలసిన అపాయం కాదిది. కానీ ముందుగా నువ్వు ఈ ఆపద నుండి బయటపడాలి అన్నది. ఎవరితో అన్నారు? కాకి జింకతో అన్నది. వెంటనే జింక, ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలను కొరికేస్తే నేను బయటపడతాను అన్నది. జింక ఏమన్నది? ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలను కొరికేస్తే నేను బయటపడతాను అన్నది. అవును, వేటగాడు రాకముందే ఎలుకను తీసుకురావాలి. నువ్వు బయటపడాలి. నేను ఇప్పుడే పోయి ఎలుకనిస్తాన్ని తీసుకొని వస్తాను అని వెంటనే ఎగిరిపోయింది కాకి. చిత్రాంగుడు ఎక్కువసేపు ఎదురు చూసే అవసరం లేకుండానే లఘుపతనకం తిరిగి వచ్చి వాళ్ళ దగ్గర వాలింది. దాని వీపు మీద నుండి హిరణ్యకం గబుక్కున కిందికి ఉరికి వల తాళ్ళు కొరికింది. ఒకవైపు తాళ్ళు కొరకగానే జింక బయటికి వచ్చింది.
సంతోషంగా స్నేహితులు ముగ్గురు తిరుగు ప్రయాణం సాగించారు. ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని అన్నది ఎలుక. ఆ మాటలకు జింక, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా. నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి. నాకు 6 నెలల వయసున్నప్పుడు ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నాను. వాడు నన్ను ఆ దేశపు రాకుమారునికి కానుకగా ఇచ్చాడు. ఆ రాజుగారి కొట్టలో నన్నందరూ ముద్దు చేసేవారు. నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. నేను నా ఇష్టం వచ్చిన చోటుకి తిరిగేదాన్ని. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన కూర్చొని వినేదాన్ని. నేను కూడా వాళ్ళలాగే మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని. ఒకనాడు నేను రాజభవనంలోంచి బయటకు వచ్చి వీధిలో తిరుగుతూ ఉంటే కొంతమంది నా వెంటపడి నన్ను ముందుకు తరిమారు. నేను ఎంతో బాధపడ్డాను. ఒక పూల తోట కంచె మీద నుంచి లోపలికి దూకాను. ఆ తోటలో ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు విహరిస్తున్నారు. వాళ్ళు నన్ను పట్టుకుని రాజకుమారుని పడకంటికి దగ్గరగా స్తంభానికి కట్టేశారు. ఆనాటి రాత్రి మిరిమిట్లు గొలిపే మెరుపులతో చెవులు బద్దలయ్యే అంత ఉరుములతో కుండపోత వాన కురిసింది. ఇక్కడ చూడండి, మిరిమిట్లు అనేది మిట్లు ప్లస్ మిట్లు, మిరిమిట్లు ఆమ్రేడిత సంధి. చూడండి, నా మీద కూడా వాన చినుకులు పడ్డాయి. చల్లని గాలి వీస్తూ ఉన్నది. అప్పుడు నా చిన్నప్పుడు పరుగులు తీసిన అడవి గుర్తుకు వచ్చింది. నన్ను కన్నవాళ్ళు నా స్నేహితులు గుర్తుకు వచ్చారు. అలాంటప్పుడు నేను వాళ్ళతో కలిసి ఉంటే ఎంత బాగుండునో అనుకున్నాను. ఆ మాట నేను నేర్చిన మానవ భాషలో అన్నాను. నన్ను పెంచుకున్న రాకుమారుడు నా మాటలు విన్నాడు, ఆశ్చర్యపోయాడు. ఈ వింతను కొలువు కూటంలో చెప్పాడు. పెద్దల సూచన ప్రకారం నన్ను అడవిలో విడిచిపెట్టమని తన సేవకులకు చెప్పాడు. ఈ విధంగా మళ్ళీ నేను పుట్టిన అడవికి వచ్చాను. స్వేచ్ఛగా బతికాను. ఒక వేటగాడు తరుముతుండగా బెదిరి మీ దగ్గరకు వచ్చాను. ఆ తర్వాత సంగతి అంతా మీకు తెలిసిందే అన్నది ఎవరు? జింక. చూడండి, చిత్రాంగుడు హిరణ్యకం లఘుపతనకం మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగి వస్తూ ఉండగా మందరకం ఎదురుపడింది. స్నేహితులను చూసి ఊపిరి పీల్చుకుంది. కానీ ఎలుక మాత్రం తాబేలును కోపడింది. ఏం కొంప మునిగిందని వచ్చావు నువ్వు? మేము వస్తూనే ఉన్నాం కదా అన్నది. ఎవరు? చూడండి, ఎవరన్నారు? ఎలుక. ఎవరినన్నది? తాబేలు అన్నది. వీళ్ళ సంభాషణ ఇట్లా సాగుతుండగానే వేటగాడు అటువైపు రావడం కాకి చూసింది. వేటగాడు వస్తున్నాడు, ఒడివడిగా నడవండి. స్నేహితులను కాకి తొందరపెట్టింది. ఇంతలో వేటగాడు రానే వచ్చాడు. ఎలుక కలుగులోకి దూరింది. జింక దాక్కున్నది. తాబేలు మాత్రం భయంతో నిలిచిపోయింది. వేటగాడు దగ్గరకు వచ్చాడు. దాన్ని పట్టుకొని వింటికి కట్టుకున్నాడు. ఉన్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినందుకు స్నేహితులంతా నివ్వెరపోయారు. నెక్స్ట్, మిగిలిన ముగ్గురు స్నేహితులు వెంటనే చురుగ్గా ఆలోచించారు, తెలివిగా ఆలోచించారు. ఎలుక ఉపాయం చెప్పింది. ఒక ఉపాయం చెప్పింది. ఆ ఉపాయం ప్రకారం కొంత దూరంలో వేటగాడు వెళ్ళే దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చిన దానిలా పడి ఉంటే కాకి జింక మీద వాలి దాన్ని కళ్ళు పొడుచుకు తింటున్నట్టుగా నటిస్తూ ఉన్నది. వేటగాడిని చూసి ఎదురుగా జింక దొరికినందుకు మురిశాడు. వేటగాడు చూసి ఆ జింకను ఆల్రెడీ ఇందాక తప్పిపోయింది అనుకున్నాడు కదా, ఇప్పుడు దొరికినందుకు ఆ జింకను చూసి చాలా సంతోషించాడు వేటగాడు. జింకను భుజానికి ఎత్తుకుందామని తాబేలును కింద పెట్టి జింక వైపు నడిచాడు. అది చూసి ఎలుక తాళ్లను కొరికింది. తాబేలు మడుగులోకి జారింది. ఎలుక కలుగులోకి దూరింది. కాకి కావుమంటూ ఎగిరింది. జింక చెంగున ఉరికింది. ఇదండి ఈ లెసను. నెక్స్ట్, గీతగీసిన పదాలకు సమానమైన అర్థాలతో ఉన్న పదాలను పాఠమాధారంగా రాయండి. చెలిమి అంటే స్నేహం, కొలనులు అంటే సరస్సులు, కన్నము అంటే రంధ్రం, కూర్మ అంటే తాబేలు, అపాయం అంటే ప్రమాదకరం. చూడండి, ఇక్కడ ప్రకృతి వికృతులు: అడవి, స్నేహం, నెయ్యం, సహాయం, సాయం, రాత్రి, ఆకాశం, ఆకాశం. నెక్స్ట్, ఇక్కడ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉన్నది. ఆ పదాల కింద గీత గీయండి. కన్నం అంటే రంధ్రం, బిలం. కొలను, సరస్సు. నెక్స్ట్, కాకి, వాయసం. కాకి అంటే వాయసం. కాకి, తాబేలు, ఎలుకల సఖ్యం గొప్పది. సఖ్యం అంటే నెయ్యం. కొన్ని వర్ణమాలను 3 విధాలుగా విభజించారు: అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు ఆ నుండి ఔ వరకు. అయితే ఈ అచ్చులు హ్రస్వాలు, దీర్ఘాలు అని 2 విధంలో. హ్రస్వాలు అంటే ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అచ్చులను హ్రస్వాలు అని. అ, ఇ, ఉ, రు, ఏ, ఓ. మాత్ర అంటే కనురెప్పపాటు కాలం.
ఒక కనురెప్ప కొడితే ఎంత సమయం పడుతుందో అంత సమయంలో ఈ హ్రస్వాలు అనేవి పలకబడతాయి. దీర్ఘాలు 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులను దీర్ఘాలు అంటారు. దీర్ఘాలు అంటే ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ ఇలాంటివన్నీ. హల్లులు కా నుండి రౌతి వరకు. చూడండి, ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లులను ఈ కింది విభాగాలుగా చేశారు. చూడండి, కచట తప్పలను పరుషాలు, గజడ దెబ్బలను సరళాలు. వీటిని ఏమంటారంటే ఈ 2 పరుషాలు సరణాలని అల్ప ప్రాణాలు అని కూడా అంటారు. చూడండి, ఇవన్నీ మహాప్రాణాలు అంటే ఖ, గ, చ, జ, ఠ, డ, థ, ద, ప, బలు మహాప్రాణాలు. వీటిని ఏమంటారు? వర్గయుక్కులు అని కూడా అంటారు. ఞ, ఞ, అన, న, మ అనునాసికాలు, యార, లావాలు అంతస్తాలు, శేష, సాహాలు ఊష్మాలు. ఇక్కడ సూచన ఇచ్చింది చూడండి. బండిరా అక్షరాన్ని ఆధునిక వ్యవహార భాషలో ఉపయోగించడం లేదు. దీనికి బదులుగా ఇప్పుడు రాను వాడుతున్నారు. అవును కదండి. అట్లే దంత్య చజలు వాడుకలో లేవు. వీటికి బదులుగా చజలను వాడుతూ ఉన్నాము. ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు అనేవి 3. అవి సున్నా, పూర్ణబిందువు, అరసున్న, విసర్గ. ఈ మూడింటిని అచ్చులతోనూ హల్లులతోనూ ఉపయోగించడం వలన వీటిని ఉభయాక్షరాలని వ్యవహరిస్తారు. సూచన: అరసున్నాకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నది. విసర్గ సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది. అరసున్నాకు ఏంటిది? గ్రాంధిక భాషలో అరసున్నాను ఎక్కడ ఉపయోగిస్తామంటే గ్రాంధిక భాషలో ఉపయోగిస్తాం. అదే విసర్గాలను ఎక్కడ ఉపయోగిస్తాం? సంస్కృత పదాలకు మాత్రమే ఉపయోగిస్తాం. ఇదండి ఈరోజు సెకండ్ లెసన్, 6th క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ లెసన్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.